యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు అనుకుంటున్నట్టుగా నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని కాదు, కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని చూశాను. అందుకే ఆయన పెద్ద కూతురి స్థానంలో ప్రసాదం పెట్టాను. తప్పైతే నన్ను క్షమించండి. దయచేసి నన్ను ఇంతకన్నా ఏమి అడగండి. ఒక్క నిమిషం చిట్టమ్మా. నువ్వు మా అన్న కూతురివి కాదని తేలిపోయిందమ్మా. ఎందుకో తెలుసా? మా కళ్ళల్లో కన్నీళ్లు చూసి కూడా నీ మనసు కరగలేదంటే నువ్వు మా అన్న కూతురివి కాదనే అర్థం. ఎందుకంటే కన్నీళ్లని చూసి కరిగిపోవడం జమీందారి రక్తంలోనే ఉంది. అది నీలో లేదు కాబట్టి నువ్వు మా అన్న కూతురివి కాదని నమ్ముతున్నావు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పదమ్మ వెళదాం. సార్ సార్ అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. ఇంకా అర్థం కాలేదా? తనెప్పటికీ మా అన్న కూతురు కాదు, కాలేదు కూడా. పదమ్మా. బాబాయ్ బాబాయ్, కాఫీ ఎడతాను, తాగేసి వెళ్ళండి బాబాయ్. సరేనమ్మా, తీసుకురా. నువ్విచ్చిన కాఫీ తప్పక తాగే వెళ్తాం. తీసుకురా. అలాగే బాబా, పద. వీరనారాయణ గారికి బామ్మగారికి నీ మీద అనుమానం వచ్చినట్టుంది. అందుకే కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చినట్టున్నారు. అవును బావా, సమయానికి నువ్వు వచ్చి తెలివిగా ఆపావు కాబట్టి సరిపోయింది. లేదంటే దొరికిపోయి ఉండదాన్ని. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చిట్టమ్మా? ఎప్పటికైనా నువ్వు ఆ ఇంటి బిడ్డవని తెలియాల్సిందే కదా. ఆ నిజమేదో ఇప్పుడు చెప్పేస్తే అయిపోతుంది కదా. వద్దు బావా, అలా చేస్తే నా అల్లుడి మీద నేనెట్టిన ఒట్టు తప్పిందన్నవుతాను. అదే జరిగితే నేను మనిషినే కాను. అది నిజమేలే. సరే పద. ఒరే వీరనారాయణ, చిట్టమ్మ మన వారసురాలవునో కాదో తెలియాలి. నేను కొన్నాళ్లపాటు ఇక్కడే ఉంటాన్రా, వీళ్లతోనే ఉంటాను. చిట్టమ్మ మన వారసురాలవునో కాదో నిజం రాబట్టాలరా. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఈ విషయం ఇక్కడితో ముగిసిపోతుంది. అదే ఇక్కడే ఉంటే ఏదో ఒకరోజు నిజానిజాలు తెలుసుకునే అవకాశాలుంటాయి. కానీ నువ్వుంటే చిట్టమ్మకి అనుమానం వస్తుందేమో అమ్మా. వస్తే రానీరా. వచ్చినంత మాత్రాన నేనుంటానంటే అభ్యంతరం చెప్పదు కదా. అభ్యంతరం చెప్పదు. మరైతే ఈ ఇంట్లో ఎలా తిష్ట వేస్తావు? ఏముంది, పైకి లేవగానే కాలు బెణకొచ్చు. ఆ నొప్పితో నేనిక్కడే ఉండొచ్చు. దాంతో అర్థమైందమ్మా, నీ ప్లాన్ పూర్తిగా అర్థమైంది. చిట్టమ్మ రాగానే ప్లాన్ అమలు చేయి. అలాగేరా. ఎదుగోండి, కాఫీ తీసుకోండి.
కాఫీ చాలా బాగుందమ్మా. ఇదిగో బామ్మ, మీ మనవరాలికి 12 బిడ్డ పుట్టాలని మీ ఇద్దరు ఆశీర్వదించండి. హా? ఏంటి, మా చిట్టమ్మ నెల తప్పిందా? అవును బామ్మగారు, మీ మనవరాలు తల్లి కాబోతుంది. ఎంత శుభవార్త చెప్పావమ్మా. నా బంగారు తల్లి తల్లి కాబోతోందా? నా మనవరాలికి 12 బిడ్డ పుట్టబోతున్నాడా? ఒరే వీరనారాయణ, అమ్మా మన చిట్టమ్మ తల్లి కాబోతుందట్రా. చాలా సంతోషంగా ఉంది. నీకు 12 బిడ్డ పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను తల్లి. నేను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. లేమ్మా. నా కొడుకో కోడలో నీ కడుపున పుట్టాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానమ్మా. ముందుగా చెప్పుంటే ఫ్రూట్సో స్వీట్సో తెచ్చేవాళ్ళం కదమ్మా. అచ్చో, ఏం పర్లేదు నాన్నమ్మా. ఫోన్ చేసి విషయం చేద్దాం అనుకున్నాను. ఈలోపు మీరే వచ్చారు. పోనీలేమ్మా, ఇన్నాళ్ళకు శుభవార్త విన్నాం. వస్తామమ్మా. వీరనారాయణ, అమ్మా. బయలుదేరదామా? సరేమ్మా, వస్తాను చిట్టమ్మా. బామ్మగారు, ఏంటండి? ఏమైందమ్మా? నాన్నమ్మ, అయ్యో మామ, ఏమైంది? నాన్నమ్మ, అయ్యో, ఉన్నట్టుండి ఏమైందమ్మా? కాలు బెణికింది. అమ్మా, ఆహా, నొప్పి భరించలేకపోతున్నాన్రా. భగవంతుడా, ఏమిటి నాయనా ఇలా చేసావు? అమ్మా, 4 అడుగులు వెయ్యి. హాస్పిటల్కి అమ్మా, వెళ్దాం. 4 అడుగులు కాదు కదా, 1 అడుగు కూడా వేసే పరిస్థితిలో లేను. అమ్మా, అమ్మా నొప్పి భరించలేకపోతున్నాన్రా. అలా చూస్తారేంటి? బామ్మగారిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టండి. కాలికి ఏదైనా ఆయిల్ రాస్తే తగ్గుతుందేమో. త్వరగా. అమ్మా, అయ్యో, జాగ్రత్త అమ్మా. అమ్మా, జాగ్రత్త. అమ్మా అయ్యో, ప్యాకెట్. ఆ! అయిపోయింది, ఆ! అయిపోయింది. అమ్మా, చిట్టమ్మా, అమ్మా. నొప్పి భరించలేకపోతున్నానమ్మా. జాగ్రత్త అమ్మా. మెల్లిగా. ఆ! అమ్మా, ఆ! 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 అమ్మా, నాన్నమ్మ, ఏం కాదు, ఊరుకో, తగ్గిపోతుంది. అమ్మా, చిట్టమ్మా, అయిపోయింది. పడుకోమ్మా. చిట్టమ్మా, నొప్పి. ఇదిగో ఆయిల్. అమ్మా, అయ్యో, నొప్పి. అమ్మా, భరించలేకపోతున్నానే. అయ్యో, అమ్మా, అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను. అయ్యో. అయ్యో. నాన్నమ్మ, ఊరుకో నాన్నమ్మ, ఏం కాదు, తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. అమ్మా, అమ్మా, అమ్మా అమ్మా, అయ్యో, బామ్మగారు తగ్గిపోతుంది. అమ్మా, బాబా, కొంచెం ఓపిక పట్టండి. నొప్పి. అయ్యో భగవంతుడా, అయ్యో, అమ్మా, నొప్పి. అమ్మా, నాన్నమ్మ, ఇప్పుడు ఎలా ఉంది? అస్సలు తగ్గలేదమ్మా. అలాగా, అయితే హాస్పిటల్కి వెళ్దాం, పద.
వద్దమ్మా, హాస్పిటల్కి ఎందుకమ్మా? హాస్పిటల్కి ఏం వద్దు. ఓ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుందిలే. కాకపోతే నేను ఉండడానికి నీకు అభ్యంతరం లేదు కదా? చచ్చా, నువ్వుంటే మాకు అభ్యంతరం ఏంటి నానమ్మా? నీ కాలు నొప్పి తగ్గేదాకా సంతోషంగా ఇక్కడే ఉండొచ్చు. అమ్మయ్యా, నువ్వు ఆ మాట అన్నావు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందమ్మా. ఒరే వీరనారాయణ, అమ్మా, నా కాలు నొప్పి తగ్గేదాకా నేను ఇక్కడే ఉంటానులే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోరా. సరే అమ్మా, జాగ్రత్త. చిట్టమ్మా, అమ్మ జాగ్రత్త. అలాగే బాబాయ్. రవిచంద్ర, నేను వెళ్ళొస్తాను. అలాగే సార్. సరే. తేలుస్తానే. నువ్వు నా మనవరాలు అవునో కాదో తొందరలోనే తేలుస్తా. నానమ్మా, ఇంకేం పర్వాలేదు, కాసేపు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. నువ్వు కాసేపు పడుకో. బావా, పాపం కాంతమత్త వాయన పట్టుకొచ్చి అవమానం పాలే వెళ్ళింది. ఇంతవరకు ఆవిడికి ఫోన్ కూడా చేయలేదు. కనీసం అవిని పాలకరించడం లేదు. ఇప్పుడైనా ఇద్దరం వెళ్ళి జరిగిన దానికి క్షమాపణ చెప్పి ఆవిడిచ్చే వాయినం తీసుకుంటే మంచిదనిపిస్తోంది. నువ్వన్నది కరెక్టే చిట్టి. జరిగిన దానికి అమ్మకి సంబంధం లేదు. పద వెళ్దాం. అయ్య బాబాయ్, మా కాంతమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన దానికి క్షమాపణ చెప్పేస్తారా? పోతురాజుగీడేమో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించమన్నాడు. అందిస్తే 10,000 ఇస్తానడా. కాబట్టి ఈ మ్యాటర్ కూడా అందించేద్దాం. హలో పోతురాజు, నేను భాస్కర్ని. ఇంకొక 6 నెలల్లో ఈ బొమ్మల్లాంటి మనవడో మనవరాలో పుడతారు. నన్ను నానమ్మ నానమ్మ అని పిలుస్తారు. వాళ్ళని నా వీపు మీద ఎక్కించుకుని చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం అని ఆటలాడిస్తాను. నానమ్మ నాకు చాక్లెట్ కావాలని, నానమ్మ నాకు బిస్కెట్ కావాలని నా కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ ఊహే ఎంత ఆనందంగా ఉందో. ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఉజ్జి తల్లి, ఉజ్జి తండ్రి. చింతామణి, చూసావా? కాంతమ్మ తనకు పుట్టబోయే మనవన్నో మనవరాలనో తలుచుకుని ఎంతలా పొంగిపోతుందో. చూస్తున్నానయ్యా. అసలు మనవడో మనవరాలో ఈ భూమి మీదకొస్తే కదా ఈవిడో పులకరించిపోవడానికి. మనం ఇట్టాగే నిమ్మక నీరెత్తినట్టుంటే రేపో మాపో మనవడో మనవరాలో పుడతారు. పిల్లలు లేని మీ మొగుడు పెళ్ళాలని మెడ పుచ్చుకుని బయటికి గెంటుతారు. అవునన్నోయ్, ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఏముంటుంది? ఇంతకు ముందే భాస్కర్ గారు ఫోన్ చేశాడు. ఏంటంట? ఆ చిట్టెమ్మ రవిచంద్ర కాంతమ్మని కలవడానికి బయలుదేరారంట. ఏంటేంటి? వాళ్ళింటికెళ్ళి అంత గొడవ చేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా కాంతమ్మ గారిని కలవడానికి ఇక్కడికొస్తున్నారా? మరి కాంతమ్మ చిట్టెమ్మ కడుపు పోగొడతానని అబద్ధం చెప్తే ఆ ఇల్లంతా నమ్మింది గాని చిట్టెమ్మ రవిచంద్ర మాత్రం నమ్మరే. అందుకే కాంతమ్మ గారికి జరిగిన అవమానానికి క్షమాపణలు చెప్పడానికి వస్తున్నారంట. వాళ్ళు రాకూడదయ్యా. వాళ్ళొచ్చారంటే అత్త కొడలు కలిసిపోయి
ఇద్దరు ఏకమైపోయి మనల్ని బయటికి గెంటేస్తారు. రాని రాని, వాళ్ళ ప్లానింగ్లు ఆడకుంటే మన ప్లానింగ్లు మనకుంటాయి కదా. మన ప్లానింగ్ ఏంటయ్యా? ఆ రోజు చిట్టమ్మ ఇంటికి వాయినం ఎత్తుకెళ్ళిన కాంతమ్మ గారికి ఎలాంటి అవమానం ఎదురైందో, ఈ రోజు అత్తారింటికి క్షమాపణ చెప్పడానికి వస్తున్న కోడలి గారికి కూడా అట్లాంటి అవమానం ఎదురవుతుంది. చూస్తుండు, కలవాలనుకుంటున్న అత్త కోడల్ని ఎలా విడగొడతానో. ఎలా విడగొడుతున్నావయ్యా? ఇది ప్లాన్. అర్థమైందయ్యా. చిట్టమ్మ ఇంట్లో కాంతమ్మ గారిని అపార్థం చేసుకున్నట్టే ఇప్పుడు కాంతమ్మ చిట్టమ్మని అపార్థం చేసుకోబోతుంది. అంతేగా? అవును. ఇక నాటకం మొదలు పెడదామా? ఓ కాంతమ్మ గారండి, కాంతమ్మ గారండి, కాంతమ్మ గారు, కాంతమ్మ గారండి, ఆ చిట్టమ్మ రవిచంద్ర మిమ్మల్ని కలవడానికి వస్తున్నారమ్మా. ఏంటి? నా కొడుకు కోడలు నన్ను కలవడానికి వస్తున్నారా? అంటే నేనే తప్పు చేయలేదని తెలుసుకున్నారా? అది మాట్లాడడానికే నా ఇంటికి వస్తున్నారా? ఎంత శుభవార్త చెప్పారా? నేనే మూర్ఖురాల్లాగా స్వార్థంతో ఆలోచించి నా కొడుకుని, కోడల్ని, కూతుర్ని దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయాన్రా. ఇన్నాళ్ళకైనా నా కొడుకు, కోడలు వస్తున్నారా? అవసరమైతే నేనే జరిగిన దానికి క్షమాపణ చెప్తాను. ఇక నుంచి అందరం కలిసే ఉంటాం. మీరు కలవాలి అనుకుంటే నేను కలిసి ఉండనివ్వాలి కదా కాంతమ్మ. అమ్మా, అసలు విషయం మీకు అర్థం కావడం లేదు. చిట్టమ్మ వస్తుంది, మిమ్మల్ని ప్రేమతో పలకరించి జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి కాదమ్మా. మరి ఊరి జనాలందరితో మొహం వాచేటట్టు తిట్టించి ఒళ్ళు వాచేలా కొట్టించడానికి. ఏంటి? ఊరి జనాలతో నన్ను తిట్టించి కొట్టించడానికి నా కొడుకు, కోడలు వస్తున్నారా? అవునమ్మా. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీరు అపకారం చేయబోతున్నారని చిట్టమ్మ బలంగా నమ్ముతుంది. అందుకే ఊరి జనాలందరినీ తీసుకొచ్చి మీ మీద ఉమ్మేయించడానికి కంకణం కట్టుకుందమ్మా. లేదు, చిట్టమ్మ ఎప్పటికీ అలా చేయదు. నేను మీ మాటలు నమ్మను. అయ్యో, మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదండి. సరే, మా మాటలు నమ్మకపోతే నమ్మకపోయారు కానీ చిట్టెమ్మొచ్చాక జరిగింది చూశాకైనా మమ్మల్ని నమ్మండమ్మా. నమ్మలేకపోతున్నాను. నా కొడుకు, కోడలిద్దరూ ఊరి జనాలతో కలిసి నా మీద దండయాత్రకు వస్తున్నారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. బావా, మనల్ని చూడగానే అత్త ఎంతో సంతోషపడుతుంది తెలుసా? అవును చిట్టి, అమ్మకి జరిగిన అవమానం గురించి తలుచుకుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. అయినా ఇప్పుడు ఇద్దరం స్వయంగా వెళ్ళి తనకి సారీ చెప్పామంటే అమ్మ ఖచ్చితంగా పొంగిపోతుంది, జరిగిందంతా మర్చిపోతుంది. అవును బావా, తన ఇంట్లో వారసుడు పుట్టబోతున్నాడని తెలిసి కాంతమత్త ఎంత పొంగిపోతుందో, ఎంత ఆనందపడుతుందో తన మొహం సొత్తని అర్థమైపోతుంది. మనవడు పుడతాడన్న ఆనందంలో తనలో ఉన్న స్వార్థాన్ని, మన మీదున్న కోపాన్ని, ద్వేషాన్ని కూడా వదిలిపెట్టి మన ఇంటికొచ్చింది. కానీ మా అన్నయ్య అనవసరంగా గొడవ చేసి ఆవిడ మనసు బాధ పెట్టాడు. పర్లేదు చిట్టమ్మా, ఇప్పుడు వెళ్ళి సారీ చెప్తున్నాగా, అమ్మ అంతా మర్చిపోతుంది. డ్రైవర్ కొంచెం స్పీడ్గా పోయి. నాన్నా, నువ్వేర్పాటు చేసిన జనాలు వస్తున్నారంటావా? రావడం ఏంటి, ఆల్రెడీ బయలుదేరిపోయి ఉంటారు. అలాగా? చిట్టమ్మ అడుగట్టగానే వాళ్ళు వెనకాలే అడిగెట్టి చేయాల్సిన రచ్చంతా చేసేస్తారు. చెప్పిందంతా గుర్తుందిగా?
మనం చిట్టమ్మ మనుషులం. చిట్టమ్మ పిలిస్తేనే కాంతమ్మ ఇంటికి వెళ్తున్నాం. చిట్టమ్మ చెప్తేనే ఎండిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలు కాంతమ్మ మీద విసురుతున్నాం. అర్థమైందా? పొరపాటున కాంతమ్మ గారికి దొరికిపోయినా అందరం ఒకే మాట మీద ఉండాలి. అన్నా, నువ్వు బేగపోని.